సాహా ఇవాళ ఈ మధ్య పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. లోక్సభ రాజ్యసభలో కలిపి పార్టీకి మొత్తం 41 మంది సభ్యులున్నారు. అయినప్పటికీ మొన్న జరిగిన నిరసన ఆవిడ పక్కన కేవలం 5 మంది ఎంపీలు, కొద్దిమంది ఎమ్మెల్యేలు మాత్రమే. బహుశా ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితి ఏ పార్టీకి, ఏ నేతకు, నాయకుడు కావచ్చు, నాయకురాలికి కూడా ఇంతకుముందు రాలేదు, ఇక మీద రాకపోవచ్చు కూడా. బట్ స్టిల్ ఆమె యాటిట్యూడ్లో అదే అరోగెన్స్. ఇక్కడేదో వాళ్ళని బలవంతంగా అరెస్ట్ చేసి హింసకి గురి చేస్తున్నారని చెప్పేసి ఆవిడ అభియోగం. మరి 58 మంది ఎమ్మెల్యేలు ఆ స్టెప్ ఎందుకు తీసుకున్నారనే అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు షేక్ బాజీ గారు, ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, అండ్ పేకేటి ప్రసాద్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. టు స్టార్ట్ విత్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. సో ఢిల్లీలో నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరం అండి. అంటే ఐ సస్పెక్ట్ ది టెర్రర్ యాంగిల్ ఇన్ దిస్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కరెక్ట్గా ఆపరేషన్ సింధూర్ జరిగి ఏడాది అయిన తర్వాత ఈస్ట్ నుంచి మేము ఏదో ప్లాన్ చేస్తామని సయ్యద్ మునీర్ ఆయన నేరుగా ఫీల్డ్ మార్షల్ నేరుగా ప్రకటించాడు. ఆ కోణం ఉందో లేదో మనం ఇప్పుడే ఏది హడావిడిగా దాంట్లోకి కంక్లూజన్లోకి రావాల్సిన అవసరం లేదు. బట్ ఉండే అవకాశాన్ని కూడా మనం తోసిపుచ్చలేం. సరే, కమింగ్ టు వెస్ట్ బెంగాల్, ఏ రోజుకు ఆ రోజు తెలుగు రాష్ట్రాల కన్నా నాటకీయ పరిణామాలు వెస్ట్ బెంగాల్లో చోటు చేసుకుంటున్నాయి. రితబ్రత బెనర్జీ, సందీపన్ సాహా, ఇంకొక బెనర్జీ, 2 బెనర్జీలని పిచ్చి కొట్టుడు కొట్టారు అక్కడ. 3వ బెనర్జీ జాగ్రత్త పడి సందీపన్ సాహాతో కలిసి ఒక 58 మందితో కలిసి స్పీకర్కి లెటర్ ఇచ్చాడండి. ఇచ్చి, అయా సభకు నమస్కారం, మేము ప్రజల చేతిలో దాడులు ఎదుర్కోలేము, మమ్మల్ని ఇది తృణమూల్ కాంగ్రెస్గా గుర్తించండి, ఆవిడ మానని ఆవిడ పోద్ది అని చెప్పే పద్ధతిలో ఇచ్చాడు. ఈ సంక్షోభం ఎటువైపు దారితీస్తుంది ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు? నమస్తే అండి వాసు గారు, ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్తే అండి. మొత్తానికి దీన్ని ఏమనాలి అంటే పాపం పండింది అంటాం మన తెలుగులో. మమతా బెనర్జీ చేసినటువంటి పాపం పండింది కనుక అది రివర్స్ లో తాను చేసిన పనులన్నీ తనకే రివర్స్ లో వస్తున్నాయి. ఇంకా మీరు అన్నట్టుగా ఇక్కడ ప్రజల యొక్క యాంగర్ ఎట్లుంటుంది అనేది ఆమె రుచి చూస్తా ఉంది, ఎంత కోపంగా ఉన్నారు వాళ్ళు. సో అందుకని ఇది వీళ్ళ మీద ఎవరికి దయ రాదు, ఇది కాదు, అయ్యో పాపం అనే వాళ్ళు కూడా లేరు. కనుక ఇప్పుడు మార్గం అంతా ఏంటి అంటే ఆమె మనుషులందరికీ ఇప్పుడు ప్రొటెక్షన్ కావాలంటే ఆమెకు వ్యతిరేకంగా నిలబడాలి. అది ఒక మార్గంగా వాళ్ళు చూస్ చేస్తున్నారు. నో వీఆర్ నో మోర్ విత్ బెనర్జీ, మమతా బెనర్జీ, మేము అపోజ్ చేస్తున్నాము, అసలైన తృణమూల్ కాంగ్రెస్ మాదే, మేము ఆమెనే వెలివేస్తున్నాం. అది దానివల్ల ఏంటంటే వీళ్ళందరికీ ప్రొటెక్షన్ ఉంటుంది ఇప్పుడు. కనుక పబ్లిక్ పర్సెప్షన్ ఒకసారి ఏంటంటే నో దీస్ ఆర్ ఎనిమీస్ ఆఫ్ మమతా, కనుక వీళ్ళని కొట్టొద్దు అనేటువంటి ఒక స్థితి రాష్ట్రంలో ఏర్పడుతుంది. కనుక 100,000 మంది, ఒక ఎమ్మెల్యేలే కాకుండా మనము సుమారుగా 80లో 60 ఇక్కడ ఉన్నారు. ఎంపీలలో కూడా ఒక డెరిక్ ఓబెరాయ్ తర్వాత వాళ్ళు పాత వాళ్ళు ఒక 5-4 కనిపిస్తున్నారు. వాళ్ళు కనిపిస్తున్నారు, ఆమె పక్కకు కనిపిస్తున్నారు. మిగతా వాళ్ళంతా కూడా ఇప్పుడు 40 పైన ఉన్నారు వాళ్ళు, రాజ్యసభ తర్వాత పార్లమెంట్ కలిపితే. కనుక అందరూ ఏమవుతారు, వాళ్ళు కూడా ఇక్కడ అసెంబ్లీలో ఏం జరుగుతుందో పార్లమెంట్ లో కూడా అదే జరుగుతుంది అని అందరు చెప్తున్నటువంటి విషయం. వాళ్ళు కూడా కనబడకుండా పోయారు. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి ఇన్సైడ్ చర్చలు, హోటల్స్లలో, వాటిలో మీటింగ్స్ అవన్నీ జరుగుతున్నా ఉన్నాయి. కనుక మమతా బెనర్జీ ఒకతే ఒంటరి అయిపోయి నిలబడుతుందేమో, అభిషేక్ బెనర్జీ తర్వాత వాళ్ళతో కలిసి ఉంటుందేమో అనేటువంటి ఒక వాతావరణం అయితే ఏర్పడ్డది. అసెంబ్లీలో క్లియర్ అయిపోయింది, ప్రతిపక్ష హోదా రాలేదు. ఎల్ఓపిని ఆల్రెడీ రితిబ్రతను డిక్లేర్ చేశారు స్పీకర్ గారు. కనుక మమతా బెనర్జీ టీఎంసీ మమతా బెనర్జీతో లేదు ఇప్పుడు. టీఎంసీ ఒరిజినల్ టీఎంసీ విడిపోయింది, మమతా బెనర్జీ ఒంటరి అయిపోయింది, కొంతమందితో పోరాటం చేస్తుంది. కానీ మళ్ళా స్ట్రీట్ ఫైటర్ ఆమెలో ఒక లక్షణం, మొదటి నుంచి ఉన్న లక్షణం కనుక స్ట్రీట్ ఫైటర్ గా ఇప్పుడు బయటికి వచ్చింది. తన యొక్క ఫైటింగ్ స్పిరిట్ ఉంది కనుక అక్కడక్కడ చేస్తుంది. పైనుంచి ఒక ధమ్కి కూడా ఇచ్చింది, వెళ్తున్నాను, నేను ఢిల్లీకి వెళ్తున్నాను, బీజేపీ ఎనిమీస్ అందరినీ ఒక్కటి చేస్తాను, ఇండియా కూటమిని. ఇప్పుడు ఆమెకు ఇండియా కూటమి గుర్తొచ్చింది.
వాస్తవంగా రాహుల్ గాంధీ కూడా ఎన్నికలప్పుడు కామెంట్ చేశాడు, నెగిటివ్ గా కామెంట్ చేశాడు. ఎందుకంటే ఆమె బలంగా ఉన్నప్పుడు ఏ రోజు ఇండియా కూటమి ఆమె గుర్తు రాలేదు. కనుక మీరేంది నాకు చెప్పేది అని, అరే మీరు లీడర్షిప్ ఇస్తే నాకు ఇవ్వండి లేకపోతే ఊరుకుండండి అనేటువంటి ఒక డామినెన్స్ ఆమెది ఉండే. ఇప్పుడు పాపం అంటే నీళ్ళ కొట్టుకుపోయేవాడికి గడ్డి పరక ఎట్లనో ఇప్పుడు ఇండియా కూటమి కూడా ఆమెకు అలాంటి ఆధారం. ఇప్పుడు ఢిల్లీ వెళ్తాను, అందరినీ ఒక్కటి చేస్తాను, నేను మళ్ళా వస్తాను, ఇలాంటి డైలాగ్స్ అన్ని కూడా ఆమె చెప్తుంది. సో 150, 170 అసెంబ్లీలో రిగ్గింగ్ జరిగింది, అక్రమాలు జరిగాయి. సరే, ఈ ఆరోపణ శరమామూల మొదటి నుంచి చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఓవరాల్ గా ఏంటంటే ప్రజల తిరుగుబాటులో నేను చూస్తున్నది వాసు గారు, ఇది అసాధారణమైనటువంటి తిరుగుబాటు. ఒక వీడియోలో ఒక ఆటోలో అక్కడి లోకల్ కార్పొరేటరు చెప్పిస్తున్నాడు, అయ్యా మీ డబ్బులన్నీ కట్టమని మొత్తం వాపస్ ఇచ్చేస్తాను, ఎంటర్ మనీ ఇచ్చేస్తాను, అంటే కొట్టొద్దు, మా మీద దాడులు చేయకండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. ఇది అక్కడ ఉన్న దుస్థితి అన్నట్టు. ఇది వాస్తవం. అంటే అక్కడి నాయకత్వము, నాయకులు ఎలాంటి దోపిడీ చేశారనడానికి మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే ఇలాంటిది. ఇంకా సరే, రేపులు తర్వాత అవైతే వాపస్ ఇచ్చేటివి కాదు కనుక డబ్బుల వరకు వీటి వరకు కట్మని వరకు అయితే వాపస్ ఇచ్చి ఏమంటాము, దేవుడా బ్రతుకుంటే చాలు అనేటువంటి ఒక పరిస్థితి రాష్ట్రంలో కనపడుతుంది. ఇంత దీనమైన స్థితి బహుశా ఎక్కడా రాలేదు. మనం 70 ఏళ్ల తర్వాత లేకపోతే 80 ఏళ్ల తర్వాత యుఎస్ఎస్ఆర్ లో తిరుగుబాటు, లేకపోతే లెనిన్ విగ్రహాలు పడగొట్టుడు, ఇలాంటివి ప్రపంచంలో చాలా దేశాల్లో జరిగాయి, తిరుగుబాట్లు అనేవి జరిగాయి. పాత రూలర్స్ యొక్క విగ్రహాలను ఇప్పుడేమో చాలా తక్కువ పీరియడ్ ఇది, 15 years లోనే ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చింది, ఎంత యాంగ్విష్ అంటే భయం గుప్పిట్లో బంధించబడి ఉన్నారు వాళ్ళు. అందుకే నేను ఎప్పుడు అంటుంటాను, స్వాతంత్రం తర్వాత వచ్చిన డెమోక్రసీ యొక్క ఈ ఫ్రీడమ్ అనేటువంటి అనుభవము బెంగాల్కు లేదు. బెంగాల్ అనుభవించలేదు. ఇంత ఫ్రీగా కూడా ఉండొచ్చు, ఇంత స్వేచ్ఛగా ఉండొచ్చు మనుషులు అని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎలా ఉంటుందో అలాంటి స్వేచ్ఛను వాళ్ళు అనుభవించలేదు. ఇప్పుడు మొదటిసారి వాళ్ళకు అనుభవంలోకి వస్తుంది. మనుషులందరూ ఇంత ఫ్రీగా ఉండొచ్చు, తమకు ఏదైనా ఆపద వస్తే అక్కడ కన్సల్ట్ చేయొచ్చు, పోలీస్ కూడా హెల్ప్ చేస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి అనుభవంలోకి వస్తుంది. కనుక బెంగాల్ ఏ వందే మాత్రం ఇచ్చిన బెంగాల్, ఏ జాతీయ గీతం ఇచ్చిన బెంగాల్, మొత్తం దేశానికి ఏమంటాం దేశభక్తిని నేర్పిన బెంగాల్లో మొదటిసారి వందే మాత్రాన్ని పాడుకోబోతుంది బెంగాల్లో స్కూళ్ళలో పిల్లలు వీళ్ళంతా కూడా. కనుక ఇలాంటి ఒక దేశభక్త మొదటిసారి నేను అనుకుంటాను. ముఖ్యంగా ఏంటంటే డెవలప్మెంట్ అనేది చాలా వెనుకబడిపోయింది. కనుక ఇండస్ట్రియల్ గా నంబర్ 1 గా ఉన్నటువంటి రాష్ట్రం ఒకప్పుడు. బహుశా నేను అనుకుంటా ఇవన్నీ కూడా మళ్ళొకసారి బెంగాల్ పునర్నిర్మాణం జరిగితే దేశానికి కూడా మంచిది. ఇక్కడ బాంబే ఎంతనో బెంగాల్ అంతా ఈ 2 చాలు మన దేశానికి సంపదను ఇవ్వడానికి. అలాంటి అవకాశాలు కూడా బెంగాల్లో ఉన్నాయి. కనుక నేను ఇప్పుడు ఒక ఫ్యూచర్ భవిష్యత్తును చూస్తున్నాను, దేశం యొక్క భవిష్యత్తు. నేను బెంగాల్ విజయం కాదు ఇది మొత్తం దేశ ప్రజల, బీజేపీ విజయం కూడా కాదని నేను చెప్తుంటా చాలా సార్లు. ఎందుకంటే ఇది దేశం యొక్క విజయం. బెంగాల్, అస్సాం, బీహార్ ఈ 3 రాష్ట్రాల్లో ప్రమాదం పొంచి ఉంది. విపరీతమైన ఏమంటాం అక్కడ జనాభా మార్పిడి ఎంతో జరిగిపోయింది, చాలా సెన్సిటివ్ గా ఉంది అక్కడ. అలా గాలికి వదిలేశారు ఇన్ని రోజులు. కనుక ఈ మార్పులు జరగాలి, కట్టడి జరగాలి, ఇన్ఫ్లక్స్ ఆగాలి, అక్రమ చొరబాట్లు ఆగాలి. అక్రమ చొరబాట్లు ఒక్కటే లేదు, మనుషులు ఒక్కటే కాదు, అక్కడ ఉమెన్ కానీ ఇది కానీ పశు సంపద అన్ని జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఆగిపోవాలి. కనుక ఓ రకంగా ఏమంటాము ఒక భాగం అంతా కూడా ఓపెన్ అయిపోయింది, ఫ్రీ ఫర్ ఆల్ అన్నట్టు అయిపోయింది అది. కనుక ప్రమాదము ఇప్పుడు కనుక బెంగాల్ రాకుంటే ఎంత ప్రమాదం ఉండేదో తెలియదు. గ్రేటర్ బెంగాల్ అనే ఒక నినాదం వస్తుంది కదా, ఆ దిశగా ప్రయాణం మొదలైంది. కనుక ఇది రైట్ టైం అని అనుకుంటున్నాను. ఒక అద్భుతమైన విజయాన్ని ప్రజలు సాధించారు, దేశాన్ని కాపాడుకున్నారు. ఒక ప్రశ్న ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, గ్రేటర్ బెంగాల్ అంటే బంగ్లాదేశ్ని కలుపుకొని బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగానో అధ్యక్షురాలుగానో ఆవిడ ఉండేట్టు, తారిక్ రహమాన్ కూడా నువ్వు ఎందుకు ఖాళీ కూర్చుంటా ప్రధానమంత్రి ఉద్యోగం చేయని అతనికి ఏమైనా ఆఫర్ ఇవ్వటం అలాంటివి ఏమైనా ఉన్నాయా? జమాతే ఇస్లామీ తోటి తారిక్ రహమాన్ బంగ్లా నేషనలిస్ట్ పార్టీ తోటి చర్చలు ఏమైనా ఉంటాయా? ముందర ఢిల్లీ వెళ్తుంది,
ఆల్రెడీ వాళ్ళ మనుషులు ఏమన్నా ఢిల్లీ వచ్చినారా? ఇప్పుడు అలాంటి అవకాశాలకు డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. అదే ఉండేది నెక్స్ట్ జరిగితే బహుశా జమాతే ఇస్లాం యొక్క డ్రీమ్ అది కనుక గ్రేటర్ బెంగాల్ వైపు మమతా బెనర్జీ ఎంత సహకరిస్తుంది, తనకు ప్రధానమంత్రి హోదా ఇస్తుంటే బహుశా ఆమె కూడా సహకరించేదో ఏమో. కనుక అంతటి ప్రమాదం నుంచి దేశం బయటపడ్డది అనే విధంగా నేను చూస్తున్నాను వాసు గారు. రైట్, ఒకసారి బాజీ గారి దగ్గరికి వెళ్దాం. బాజీ గారు, రితబ్రత బెనర్జీ అండ్ ఆయన ఇంకొక ఎంపీ ఎమ్మెల్యే వాళ్ళు సందీపన్ సాహా, వీళ్ళు 58 మంది ఎమ్మెల్యేలు మా వెంబడి ఉన్నారని టెక్నికల్గా వాళ్ళు టీఎంసీ లెటర్ హెడ్ మీద ఇలా వైట్ పేపర్ మీద రాసి మేము 58 మంది ఉన్నాం, మొత్తం 10 మంది ఏదో మీ సంతోషం అంటారు కదా, అలా వెళ్ళారు స్పీకర్ దగ్గరికి. బట్ టెక్నికాలిటీస్ని స్పీకర్ పరిగణలోకి తీసుకుంటారా? వచ్చారు కదా లాకులు ఎత్తండి అని చెప్పేసి వాళ్ళని టీఎంసీగా గుర్తిస్తారా? దీంట్లో న్యాయపరమైన చిక్కులు ఏమన్నా ఉన్నాయా? ముందుగా వాసుదేవన్ గారు, మీకు మన ఛానల్ వీక్షకులకి ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా శుభోదయం అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు మమతా బెనర్జీ తన 28 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదుర్కొని సంక్షోభాన్ని, చాలా బలహీనమైన పరిస్థితుల్ని ఆవిడ ఎదుర్కొంటున్నమాట వాస్తవం. దీనికి ఆవిడ స్వయంకృత అపరాధాలు కొంత కారణమైతే, మరి మారిన రాజకీయ పరిస్థితులు అట్లాగే ఏంటంటే ఆవిడ ఎంతో ఇష్టంగా బాధ్యతలు అప్పచెప్పిన మేనల్లుడు, మరి అతని యొక్క నిర్వాకం, అభిషేక్ నిర్వాకం కొంత కాదు అంతా దీనికి కారణంగా చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, ఎంపీలు కూడా వేలెత్తి చూపిస్తుంది అభిషేక్ బెనర్జీ నిర్వాకం గురించి. ఆయన ఒంటెద్ది పోకడలు, కార్పొరేట్ స్థాయి పరిపాలన వ్యవహారాలు ఇవన్నీ నచ్చక వీళ్ళందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది అనేది అర్థమవుతోంది. అంతేకాదండి, చాలా మంది మీద కేసులు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మరి వాళ్ళ మీద సిబిఐ, ఈడీ యొక్క దర్యాప్తులు వస్తాయని భయపడి అనేక మంది దాని నుంచి రక్షణ పొందడం కోసం కూడా ఈ తిరుగుబాటు బాటని ఎంచుకున్నారనేది కూడా ప్రచారంలో ఉన్న వాస్తవం. అయితే ఏంటంటే ఇవాళ మరి విచిత్రంగా ఈ తిరుగుబాటు చేసిన 58 మందిలో వీళ్ళు మళ్ళీ మమతా బెనర్జీనే తమ సలహాదారులుగా, లెజిస్లేటివ్ అడ్వైజర్ గా ఉండాలని చెప్పేసి కోరుకోవటమే కాదు, వీళ్ళు ఇచ్చిన లెటర్లో మరి మమతా బెనర్జీనే తమ చైర్పర్సన్ గా కూడా మెన్షన్ చేశాడు. ఇది ఏంటంటే ఈ అభిషేక్ బెనర్జీని ఒంటరిని చేసి అతన్ని అవాయిడ్ చేయడంలో ఎత్తుగడగానే దీన్ని అలా చేశారని అనుకుంటున్నారండి. ఏదేమైనప్పటికీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో రవీంద్ర బోస్, అతను రితుబ్రత్ బెనర్జీని గుర్తించారు. గుర్తించడం అనేది అధికారికంగా జరిగిపోయింది. దాని మీద ఈవిడ సుప్రీంకోర్టులోనో హైకోర్టులోనో ఎలా గుర్తిస్తారని చెప్పేసి వెళ్లే అవకాశాలు పరిశీలిస్తున్నట్టుగా అర్థమవుతా ఉందండి. ఏదైనా ఏంటంటే ఇవాళ మరి బెంగాల్లో ఆవిడ ఒంటరి అయిపోయింది, వీధుల్లో తిరుగుతా మళ్ళీ క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ని పోకుండా ఉండటం కోసం మళ్ళీ ఒక విఫల ప్రయత్నం చేసింది. ఏంటంటే సంస్థాగతంగా ఉన్న ఏదైతే కమిటీలు, పార్టీ కమిటీలు ఉన్నాయో వాటిని రద్దు చేసేసి ఇంకొక తప్పిదం చేసిందని అనుకుంటున్నాను నేను. రద్దు చేసి కొత్త వాళ్ళని తోటి వ్యవస్థీకరించాలి పార్టీని అనే ప్రయత్నం మళ్ళీ ఆవిడ చేస్తుంది. ఇదొక తప్పిదం అవుతుంది నా ఉద్దేశంలో. ఎందుకంటే పార్టీలో ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. ఎంపీల్లో 6-7 తిరుగుబాటు వ్యక్తం చెప్పారు, ఆల్రెడీ ప్రకటించారు. అందులో అంత మాత్రం చేత కింద స్థాయిలో ఉన్న కమిటీలు కానివ్వండి వీళ్ళందరినీ కూడా తీసేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ అత్యధిక భాగం ఇప్పటికీ ఒరిజినల్ టీఎంసీకి విధేయతగా ఉండే అవకాశం ఉంది. ఇకపోతే ఏంటంటే ఇంకొక పెద్ద ఎదురు దెబ్బ ఏంటంటే దీనికి పార్లమెంటులో ఫైర్ బ్రాండ్ గా ఉండే కళ్యాణ్ బెనర్జీ కూడా రాజీనామా చేశాడండి. కారణం ఏంటంటే ఈవిడ అంతర్గత ఎంపీల సమావేశంలో ఎంపీలందరూ కూడా సరిగ్గా వ్యవహరించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన మనస్తాపానికి గురై రాజీనామా చేశాడు. ఇంకొక పెద్ద ఎదురు దెబ్బ ఏంటంటే కలకత్తాకు చెందిన మేయర్, అత్యంత సన్నిహితుడు మమతా బెనర్జీకి క్లోజ్ గా ఉండే కలకత్తా మేయర్ ఫిర్హాద్ హకీం, ఆయన కూడా రాజీనామా చేసేసాడు. సో టోటల్ గా టీఎంసీ అధినేత ఏదైతే ఎవరున్నారో మమతా బెనర్జీ టోటల్ గా బలహీనరాలు అయిపోయింది. మరి ఇవాళ పార్టీని మళ్ళీ దీని మీద ఏంటంటే ఈ బలహీనత అవడానికి కారణం బీజేపీలో ఆపరేషన్ లోటస్ అని కూడా ఆవిడ ఆరోపణలు గుప్పిస్తా ఉన్నారు. దీంట్లో నిజాలు చూస్తే
కొంతవరకు బీజేపీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందంటూ సందేహం లేదు. ఏదైతే ఇతన్ని ఈవిడ సుప్రీంకోర్టుకి హైకోర్టుకి వెళ్ళక ముందే ఎల్ఓపిని వీళ్ళు తిరుగుబాటు ఎమ్మెల్యేలలో నుంచి ఎల్ఓపిని ఎంపిక చేయడం అనేది జరపడం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా వ్యూహాత్మకంగా బీజేపీ అడుగులు వేస్తూ మరింత బలహీనపరచాలి దీదీని, మమతా బెనర్జీని పూర్తిగా విచ్ఛిన్నం చేయాలనే ఒక పావులు కదుపుతా ఉందండి. సహజంగా ఎవరైనా అంతే చేస్తారు పార్టీ రాజకీయ వ్యూహాల్లో ఉన్నప్పుడు. కాబట్టి ఇదంతా ఈ నేపథ్యంలో ఏంటంటే ఇండియా కూటమిలో ఆవిడ స్థానం ఏంటి, భవిష్యత్తులో ఇండియా కూటమిలో ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనేది కూడా మనం అందరూ వేచి చూడాల్సిన అంశం అండి. కాంగ్రెస్ పార్టీగా మేమైతే ఏంటంటే ఇండియా కూటమి ఉండాలి, ఇండియా కూటమి బలంగా ఉండాలి, బెంగాల్ ప్రాతినిధ్యం ఉండాలి ఇండియా కూటమిలో. కాబట్టి ఇప్పటికే ఆవిడ ఇండియా కూటమి పట్ల అంటున్నట్టుగా ఉంది ఇప్పటి వరకు కూడా. కాబట్టి ఇప్పుడు కొత్త గ్రూపు ఏదైతే తయారవుతున్నారో ఈ కొత్త గ్రూపు ఏ రకంగా సపోర్ట్ ఇస్తారనేది మరి ముందు మనం చూస్తామండి. ఇకపోతే ఏంటంటే చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు దాదాపు 58 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలలో 72% మంది తిరుగుబాటు చేశారు, 72% మంది ఇచ్చారు. కాకపోతే ఏంటంటే 2/3 మెజారిటీ ఉంటే పార్టీని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి పార్టీ గుర్తు ఎవరికి ఇస్తారు, ఇదంతా కూడా ఈసీ కనుసన్నల్లో ఉంది. ఈసీ చూసే 2 అంశాల్లో ఏంటంటే ఒకటి పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు సపోర్ట్ చేస్తున్నారనే ఒక అంశం అయితే, పార్టీ క్షేత్రస్థాయిలో ఉన్న కమిటీలు జిల్లా కమిటీలు కానీ ఇది విభాగాలు ఎవరికి మద్దతు ఇస్తున్నారనే అంశాన్ని కూడా ఈసీ పరిగణలో తీసుకొని మాత్రమే నిర్ణయం తీసుకుంటుంది గుర్తు ఎవరికి ఇవ్వాలి, మరి ఎవరిని గుర్తించాలి అనే అంశం. సో ఇవన్నీ కూడా ఈ నేపథ్యంలో నేను అనుకోవటం మమతా బెనర్జీ గారు ఇక సమీప భవిష్యత్తులో, ఎందుకంటే ఆవిడ పాపం 70 ఏళ్ళు ఆవిడ వయసు అయిపోయింది, ఇంకా పూర్వం ఉన్నంత మరి అగ్రెసివ్ గా ఆవిడ ప్రజాక్షేత్రంలో ఎంత వెళ్ళినా కానీ తిరిగి చేసి మళ్ళీ పార్టీని పునర్నిర్మించుకోవటం అనేది సాధ్యపడకపోవచ్చు. గౌరవంగా ఆవిడ రెండో క్యారియర్ కళ్యాణ్ బెనర్జీని ఆయన అతను మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఎవరైతే ఉన్నారో అతని పట్ల పూర్తిగా వ్యతిరేకత ఉంది. టోటల్ పార్టీకి అతని వల్లే పార్టీ నాశనం అయిపోయింది అనే అభిప్రాయం ఉన్న నేపథ్యంలో అతన్ని కూడా తప్పించి ఒక కొత్త నాయకత్వాన్ని ఎంపిక చేసి ఆ కొత్త నాయకత్వాన్ని ఈవిడ సలహాదారులుగా ఉండి నడిపిస్తే తప్ప టీఎంసీకి రెండు పువ్వుల పార్టీ బెంగాల్లో మనలేదు, ముందు కనపడటం కష్టము అని నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను వాసుదేవన్ గారు. అట్లాగేంటంటే ఈ సిపిఐఎం కూడా కొంత పుంజుకుంటుంది, మేము కూడా పుంజుకుంటున్నాం. అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ పరిస్థితుల్ని మేము పుంజుకోవాలి, నేషనల్ పార్టీలు పుంజుకోవాలి. నేననేది మనం మీ పార్టీ విధానాల పట్ల అభ్యంతరాలు ఎలా ఉన్నా నేషనల్ పార్టీ అనేది ప్రతి రాష్ట్రంలో ఉండాలండి. అదేనండి, మేము కాంగ్రెస్ పార్టీగా మేము కూడా బెంగాల్లో పునర్వ్యవస్థ పార్టీ నిర్మాణం కూడా పునర్వ్యవస్థీకరించుకునే ప్రయత్నంలో మా అగ్రనాయకత్వం ఆలోచిస్తూ ఉంది. అంతేకాకుండా ఖచ్చితంగా రాబోయే భవిష్యత్తులో కాంగ్రెస్ ఈ అవకాశాలను కూడా వాడుకొని స్ట్రెంగ్త్ అవుతుందని అనే ఉద్దేశంతో మేము నమ్మకంతో ఉన్నాము సుభాష్ గారు. రైట్, మీ నాయకుడు కూడా ఆ దిశగా ఆలోచించి ఆ కొలంబియా ఉమెన్ పర్యటన ఆపేసి కొంచెం బెంగాల్ మీద దృష్టి పెడితే బాగానే ఉంటుంది. ఒకసారి పేకేటి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. పేకేటి ప్రసాద్ గారు, ఇప్పుడు ఆవిడ ముందరున్న ఆప్షన్స్ ఏంటి సార్? ఇప్పుడు రితబ్రత బెనర్జీ అలాగే ఆయన సందీపన్ సాహా వాళ్ళిద్దరూ కలిసి ఈ స్కెచ్ వేశారు. వాళ్ళిద్దరూ వేశారంటే నేను నమ్మను, కానీ వెనకాల బీజేపీ ఉండే ఉంటుంది సహజంగా. బీజేపీ రాజకీయ పార్టీ ఏం ధర్మసత్వం నడపట్లేదు కాబట్టి రాజకీయం చేస్తారు, అయిపోయింది. అంటే తృణమూల్ కాంగ్రెస్ అనేది మమతా బెనర్జీ చేతుల్లో లేకుండా వాళ్ళ అధికారికంగా 2 పువ్వుల గుర్తు వీళ్ళకి వచ్చేట్టు వాళ్ళు ఏదో చేస్తే పావులు కదులుతారు, ఈసీ దగ్గరికి వెళ్తారు. ఆవిడ ఏంటంటే ప్రతి పాయింట్లోనూ డైల్యూట్ చేసుకుంటూ వచ్చేస్తున్నది బీజేపీ. సంపూర్ణమైన రాజకీయ ఎత్తుగడిది. ఆవిడ ఊహించలా, అంటే మనం గెలుస్తాము, మనకు పక్కన జమాతే ఇస్లామీ ఉంది, తారిక్ రెహమాన్ ఉన్నాడు, తర్వాత మనందరం కలిసి ఒక ఏడాది లోపల గ్రేటర్ బంగ్లా ఏర్పాటు చేస్తాం, నేను ప్రెసిడెంట్ అవుతాను, తారిక్ రెహమాన్ని ప్రైమ్ మినిస్టర్గా ఉంచుతాను, కొన్నాళ్ళు ఉండలే ఏం పర్లేదు, తర్వాత చూద్దాం నిదానంగా ఏమన్నా మారుద్దామని ఆవిడ ఆలోచన చేసింది. బట్ తాను ఒకటి తెలిసిన దైవం ఒకటి తలుచుని అంటారు కదా, దైవం వేరే తెలిసాడు, ఆవిడని ఎక్కడా లేకుండా చేసి పారేశారు. ఇప్పుడు రితబ్రత బెనర్జీ కానీ సందీపన్ సాహా కానీ వాళ్ళు ఇచ్చిన దాన్ని స్పీకర్ యాక్సెప్ట్ చేయడం, ఈ పరిణామాల నేపథ్యంలో ఏమన్నా అంటే ఐ సస్పెక్ట్, నేను సయ్యద్ అసీం మునీర్ మాటలను ఇక్కడ కనెక్ట్ చేస్తున్నా, ఏడాది అయింది కరెక్ట్గా అతను మాట్లాడి, ఈసారి మేము ఈస్ట్ నుంచి కుట్ర చేస్తామన్నాడు. కుట్ర మొదలైందా? ఈవిడ మరి ముందర ఢిల్లీ వెళ్తుంది, ఢిల్లీలో ఉన్న తారిక్ రెహమాన్ పార్టీ సానుభూతి పనులు జమాతే ఇస్లామీ బ్యాచ్న ఏమన్నా కలిసే అవకాశం ఉందా? మిషనరీస్ ఆఫ్ చారిటీ కూడా ఆల్రెడీ ఈమెతోటి ఎలైన్ అయింది, మొన్ననే మార్కో రూబియో వచ్చి వెళ్ళాడు. సో ఒక ఎజెండా ఏదో రెడీ అవుతుంది, అటు మార్కో రూబియో ఇటు బంగ్లాదేశ్ నుంచి. ఇది ప్రమాదకరమేమో అనే ఒక అనుమానం వస్తుంది. ఇది అనుమానమే,
నిజం అవ్వచ్చు కాకపోవచ్చు, బట్ అలాగని అనుమానాన్ని రూల్ అవుట్ చేయలేము అంటారు. ఒకటి, ఈ ధర్నాలు ఇటువంటివి ఇంకా ముమ్మరం అవబోతాయండి నెక్స్ట్ 3-4 monthsలో. అంటే ఆల్రెడీ ఎల్లుండి నుంచి ఈ కాక్రోచ్ పార్టీ, బొద్దింకల్ పార్టీ అని ఒక అతను ఏదో చెప్పాడు, ఢిల్లీలో చేస్తామని. మార్కో రూబియో వచ్చాడు. సో అందు గురించి మనం చూడాల్సింది ఏంటంటే ఇవి జరుగుతూనే ఉంటుంది. మనకేంటంటే భారత్ మీద ఈ కుట్రలు వెస్టే లేకపోతే ఈస్ట్ కాకుండా సౌత్ నుంచి కూడా జరుగుతున్నాయి కదా. సో ఇదేం కొత్త ఏం కాదు. అయితే మనం ఈరోజు టాపిక్ ముఖ్యమైనది మమతా బెనర్జీ ఫ్యూచర్ ఏంటి. ఆవిడ అయిపోయింది, ఇంకా ఆవిడ ఇది అయిపోయింది. అంటే లేట్ 70sలో ఆవిడ స్టార్ట్ చేసింది ఆవిడ కెరియరు. యూత్ కాంగ్రెస్ లీడర్గా అప్పటి నుంచి స్టార్ట్ చేసింది, అయిపోయింది, ఆవిడ ప్రస్థానం అయిపోయింది. అయితే మనకి రాజకీయాల్లో మనము చూసుకుంటే గత 60-70 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎప్పుడైతే బ్లడ్ ఈస్ థిక్కర్ దాన్ వాటర్ అని అనుకుంటారో వాళ్ళకి ఈ సన్ స్ట్రోకో లేకపోతే నెఫ్యూ స్ట్రోకో తగలడం జరుగుతుంది. అయితే ప్రత్యేకించి మమతా బెనర్జీ గారి విషయం ఏంటంటే, సరే బీజేపీకి అపోజ్ చేస్తున్నారని బీజేపీ వాళ్ళని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో చాలాసార్లు వాళ్ళు తిట్టారు. అదే కాకుండా వాళ్ళ అలయన్స్ అనుకున్న పార్టీ, ఆవిడకి రాజకీయ భవిష్యత్తునిచ్చిన పార్టీ కాంగ్రెస్ని కూడా గౌరవంగా అవమానపరిచారు ఆవిడ. అంటే 2024 ఎలక్షన్ టైంలో చూస్తే వీళ్ళేం పార్టీ, వీళ్ళకి 40 సీట్లు కూడా రాదు అన్నారు. అది కూడా కాకుండా నెక్స్ట్ చూసుకుంటే అధీర్ రంజన్ చౌదరి, ఆయన 6th term లోక్సభ ఎంపీగా ఉన్నప్పుడు ఎక్కడో, అంటే బీజేపీ వాళ్ళు కంటెస్ట్ చేస్తున్న వాళ్ళు వీళ్ళు బయట వాళ్ళు అన్నారు, కానీ ఎక్కడో గుజరాత్ చెందిన యూసఫ్ పఠాన్ని తీసుకొచ్చి వీడు పెట్టుకుని అతన్ని ఓడించారు. అంటే జస్ట్ మతాన్ని ఆధారంగా పెట్టుకుని అతన్ని ఓడించారు. ఈజ్ అ టాల్ లీడర్ అధీర్ రంజన్ చౌదరి. ఆయనవి పాలసీలు మనకు నచ్చినా నచ్చకపోయినా ఈజ్ అ టాల్ లీడర్. అయితే ఇప్పుడు కొన్నిట్లో బీజేపీ కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్పెషల్లీ బెంగాల్లో ట్రినిమలైజేషన్ ఆఫ్ బీజేపీ షుడ్ నాట్ హ్యాపెన్. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐ థింక్ వాళ్ళు సమీక్ భట్టాచార్య గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఇనిషియల్ స్టెప్స్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, ఇంకా మేము తృణమూల్ ఎవరిని యాక్సెప్ట్ చెయ్యము అని. మనం ఇంకా చూసుకోవాల్సింది ఏంటంటే, సరే ఇంత భారీ మెజారిటీ వస్తే దాన్ని కంట్రోల్ చేయడం కూడా ఇంపార్టెంట్, అపోజిషన్ ఉండడం కూడా అవసరం, చాలా ముఖ్యం. దీని ప్రత్యక్ష ఉదాహరణలు మనం ఆంధ్రాలో చూసాము, తెలంగాణలో చూసాము, ఈవెన్ కర్ణాటకలో చూసాము. ఎప్పుడైతే అపోజిషన్ పార్టీ వాళ్ళని కూడా మనం పార్టీలో జాయిన్ చేసేసుకుని అపోజిషన్ లేకుండా చేస్తామో నెక్స్ట్ టర్మ్లో ఆ పార్టీ రూలింగ్ పార్టీలు నామరూపాలు లేకుండా పోతుంది. అందుకు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా బీజేపీ ఉండాల్సిన అవసరం. ఇంకా మనకి లోక్సభలో ఎంపీలు స్ప్లిట్ అవుతారా అంటే నేను అనుకోవడం అది కష్టం అని అనుకుంటాను. బహుశా వాళ్ళు బీజేపీలో ఏం కలవకపోయినా వాళ్ళు స్ప్లిట్ అయ్యి వేరే సపరేట్ యూనిట్గా ఉంటారు. ఎందుకంటే 29 ఎంపీలు ఉన్నారు లోక్సభలో. దాంట్లో చూసుకుంటే దగ్గర కొంతమంది ఏంటంటే కీర్తి ఆజాద్, లేకపోతే ఈ శత్రుఘ్న సిన్హా, అభిషేక్ బెనర్జీ, కళ్యాణ్ బెనర్జీ, ఇటువంటి సయోని ఘోష్, మొయ్యా మోత్రా, సో ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వీళ్ళు ఎప్పుడు బీజేపీలో అయితే రారు. సో అటువంటి వాళ్ళు ఒక 10-12 మంది ఉన్నారు. కానీ మనకు 2/3 మెజారిటీ కావాలి కాబట్టి నేను కష్టమని అనుకుంటున్నాను. సో అయితే ఇప్పుడు అంతర్గతంగా టీఎంసీ పరిస్థితి ఏంటంటే, ముఖ్యమైన అంశం ఇక్కడ ఫోర్జరీ చేశారు సంతకాలు. సో అది అంటే అభిషేక్ బెనర్జీకి సంబంధించిన ఒక డమ్మీ క్యాండిడేట్ని ప్రాక్సీగా పెట్టి అక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్ చేసి ఈయన పెత్తనం చెలాయించాలనుకున్నాడు, కానీ అవ్వలేదు. అయితే ఇతను ఎవరైతే ఉన్నారో రితబ్రత ఎవరైతే ఉన్నారో హీ యూస్ టు బి డైనమిక్ లీడర్ ఇన్ సిపిఎం. అటువంటి ఆయన ఇక్కడికి వచ్చాడు టీఎంసీలో. అయితే ఇక్కడ ఇది ఒకటైతే ప్రాసెస్ పరంగా చూసుకుంటే మెయిన్ పార్టీ ట్రెజరీ, పార్టీ ఆఫీసులు, సోషల్ మీడియా హ్యాండిల్స్, డేటా, ఇవి చాలా ముఖ్యమైనవి అవుతాయండి. అయితే ఇంకా మనం చూసుకుంటే మమతా బెనర్జీ గారు ఇంకా రాజకీయ సన్యాసం తీసేసుకోవడం మంచిది. నేషనల్ నెరేటివ్లో చూసుకుంటే అండి చాలా మటుకు రీజనల్ పార్టీల వాళ్ళు కూడా సన్సెట్కి వచ్చేసారు. అంటే మీరు శివసేన చూసుకోండి, ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా పంజాబ్లో ఉంది, ద్రవిడియన్ పాలిటిక్స్, ఆర్జేడి, చౌతాలా పార్టీ, బీఆర్ఎస్, ఏజీపీ,
సో ఏజీపీ ఒకప్పుడు చీఫ్ మినిస్టర్ ఇచ్చింది ప్రఫుల్ల కుమార్ మహాంతా, ఇంకా అక్కడ వాళ్ళు ఇక్కడ ఏజీపీ లేదు. సో అందు గురించి ఏంటంటే రీజనల్ పార్టీలు లాస్ట్ అండ్ ఫైనల్ నేను అబ్జర్వ్ చేయదలుచుకున్నది ఏంటంటే యూపీలో ఏమవుతుంది, సమాజ్వాదీ పార్టీ పరిస్థితి ఏమవుతుంది, అదే రీజనల్ పార్టీ స్ట్రాంగ్గా నిలబడుతోంది. సో ఏమవుతుందో చూడాలి. ఇంకా బెంగాలీ కల్చర్ ఏదైతే ఉందండి, మళ్ళీ సార్ చెప్పినట్టు ఇందాక అదే మెయిన్ డ్రైవ్. అంటే అదే మళ్ళీ ఒకప్పుడు యావత్ దేశానికి చైతన్యం తీసుకొచ్చిన బెంగాలీ కల్చర్ మళ్ళీ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఉంటుందండి. సో ఇదొకటి. సార్ ఇందాక చెప్పారు బెంగాల్, బీహార్, అస్సాం గెలవడం చాలా ముఖ్యము అని చెప్పారు. అంటే దేశాంగ పరంగా నేను అనుకోవడము ఢిల్లీ, హర్యానా గెలవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టుకుడే గ్యాంగ్కి మొత్తం పరోక్షంగా లాజిస్టిక్స్ సప్లై చేయడాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయండి, సో ఇదొకటి ఉంది. ఇంకా మనం చూసుకుంటే కాంగ్రెస్ బలోపేతం అవుతోంది, అది వాస్తవం. మీరు దక్షిణ భారతదేశంలో చూసుకుంటే కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఈవెన్ తమిళనాడులో కూడా వాళ్ళు అలయన్స్లో ఉన్నారు. సో అందు గురించి మిగతా ఎస్పెషల్లీ వెస్ట్ సైడ్ ఆఫ్ భారత్, రాజస్థాన్ లేకపోతే ఇక్కడ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎలక్షన్స్ ఏమవుతుందో మనకి ఇంకా తెలియదు. అక్కడైతే స్ట్రైట్ ఫైట్స్ ఉంటుంది. సో అందు గురించి కాంగ్రెస్ పని అయిపోయింది, లేకపోతే బీజేపీ మళ్ళీ 400 సీట్స్ ఇటువంటివి పెట్టుకోకుండా బీజేపీ వాళ్ళు నిత్యం 24/7 వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉండాలి. సో అందు గురించి నేను అనుకోవడం రాను ఇట్ విల్ బి లైక్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ అవ్వబోతోందండి. సో ఈవెన్ మిగతా వాళ్ళందరూ కూడా ఈ స్ట్రాంగ్ లీడర్స్ ఎవరెవరైతే ప్రైమ్ మినిస్టర్ ఆస్పిరేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో రీజనల్ పార్టీస్కి, వాళ్ళకి ఇంకా ఆస్కారం లేదనుకుంటున్నాను. వాసుదేవన్ గారు, వెంకట్ ప్రసాద్ గారు, ఇక్కడ మనకి మన తెలుగు సినిమాలో రావు రమేష్ అని రావు గోపాల్ గారు అబ్బాయి అంటాడు. ఆయన డైలాగ్ ఉంటుంది, శత్రువులు ఎక్కడో ఉండరు, మన కళ్ళ ముందే కూతుళ్ళ రూపంలో, కొడుకుల రూపంలో, బంధువుల రూపంలో తిరుగుతుంటారు, ఇంట్లో తిరుగుతుంటారు. నాకెందుకో అది ఇక్కడ యాప్ట్గా సరిపోయింది అభిషేక్ బెనర్జీ విషయంలో. ఆవిడ గుర్తించలేకపోయింది పాపం. రెండోది, ఆవిడ కళ్ళ ముందు పొర కమ్మేసింది. బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ ఏర్పడుతుంది, నేను ప్రెసిడెంట్ అయిపోతాను. ఆవిడకి ఎవరో ఏ తంత్రగాడో చెప్పినట్టున్నాడు, ట్రాన్స్లో గెలిపోయింది ఆవిడ. అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఆవిడకే కాదు, ఆయన చెప్పిన రావు రమేష్ గారు చెప్పిన డైలాగు మీరు చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో, మిగతా రాష్ట్రాల్లో కూడా అప్లికబుల్ అవుతుందండి. సో ఇంకా మనం చూసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఇక్కడ ఆవిడకి, మమతా బెనర్జీకి ఏంటంటే అసలు ఆవిడకి పవర్ పోవడానికి ముఖ్యమైన కారణం ఆవిడ అహంకారం. అంటే రాజకీయ అంటే పవర్తో పాటు వచ్చేసిన మదం ఏదైతే ఉంటుందో అది ఓడగొట్టిందండి. సో అక్కడ ఆవిడ షీఈ్ ఆల్వేస్ ఫేవరబుల్ ఫర్ బంగ్లాదేశీస్. ఎందుకంటే నేను చూసిన ఒక ఈ మధ్య ఏదో రిపోర్ట్ ఏదో వచ్చింది. సో షీ డిడ్ హర్ MA ఫ్రమ్ ఇస్లామిక్ స్టడీస్. షీఈ్ ఆల్వేస్ ఫేవరబుల్ టు మైనారిటీస్ ఆర్ ముస్లిమ్స్ దేర్. అండ్ ఒక ఓట్ బ్యాంక్, డెడికేటెడ్ ఓట్ బ్యాంక్గా కల్టివేట్ చేసుకుంటూ వచ్చింది. అందు గురించే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని బార్డర్ ఏరియాస్ మాకు ఇవ్వండి అంటే అసలు ఆవిడ ఇవ్వకుండా ఆపి ఇల్లీగల్ మైగ్రేషన్స్ ని సపోర్ట్ చేస్తూ వచ్చిందండి. సో అందు గురించి మనం చూడాల్సింది ఏంటంటే డెఫినెట్లీ మమతా బెనర్జీ శకం అయిపోయింది ఇంకా. సో ఆవిడకి ఆ ఒంట్లో ఇంకా ఓపిక లేదు. ఆవిడ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే కూడా మనకు అర్థమవుతోంది ఆవిడకి మోదీ గారి కంటే ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు చిన్న ఆవిడ. అయినా ఆవిడలో ఆ వీక్నెస్, ఆ షేకీనెస్ అవన్నీ తెలుస్తోంది. మోదీ గారు ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నారు. సో ఎప్పుడైతే ఫిజికల్లీ ఫిట్ లేడో, చాలా వీక్ గా కనిపిస్తారో, ఈ క్యాడర్ని ఎలా ఇన్స్పైర్ చేయగలుగుతారండి. సో ఆ కోణంలో చూసుకుంటే అండి, ఈ గ్రేటర్ బంగ్లాదేశ్ ఈ నెరేటివ్ చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ అవన్నీ అయ్యే పని కాదు. నెక్స్ట్ మిగతాది యూత్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ నేను అనుకోవడం అక్కడ సిపిఎం ఆఫీసులు ఓపెన్ చేశారు, లెఫ్టిస్ట్ లో స్ట్రాంగ్ అవ్వచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఆఫీసులు ఓపెన్ చేశారండి. చాలా సంతోషంగా వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి ఆరతులు ఇచ్చి, మా ఆఫీస్ ఇది, ఒకప్పుడు 15 ఏళ్ల క్రితం మాదే ఆఫీసు, అలాగే 200-300 సిపిఎం 1500 ఆఫీసులు ఓపెన్ చేసింది. ఇమాజిన్ ఏ స్థాయిలో కబ్జా పెట్టింది ఆవిడ. ఎప్పుడైనా సరేనండి, మనకి కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మనకి వాద వివాదాలు ఎప్పుడు ఉంటాయండి. తర్కశాస్త్రం కూడా మనకు ఉంది. ఎందుకంటే మనం ఒకటే వన్ డైరెక్షన్ ఉండదు. అపోజిషన్ కూడా ఎప్పుడు ఉండాల్సిందే. స్ట్రాంగ్ అపోజిషన్ ఉండడము డెమోక్రసీకి మంచిది, దేశానికి కూడా మంచిదేనండి. సో అలా అపోజిషన్ని నాశనం అయిపోయేటట్టు ఎప్పుడు చేయకూడదు.
అంటే మీరు అన్నదాంతో నేను ఏకీభవిస్తాను. అపోజిషన్ ఉండాల్సిందే కానీ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చే శక్తులతో కలిసి అపోజిషన్ ఉండకూడదంట. అది అంటే మన దేశానికి ఏది ముఖ్యమో దేశ హితం గురించి ఫైట్ చేయడము, ప్రజల రైట్స్ గురించి ఫైట్ చేయడము ఎప్పుడు ఉండి తీరాల్సిందేనండి. సో ఎందుకంటే పవర్లో ఉండే వాళ్ళు ఎప్పుడో రైట్ అన్ని సరైన నిర్ణయాలు తీసుకుంటారని లేదు. ఎవరు పవర్లో ఉన్నా కొన్ని కొన్ని తప్పులు వాళ్ళు చేస్తూ ఉంటారు. దాన్ని ఎండగట్టే బాధ్యత అపోజిషన్ వాళ్ళ మీద ఎప్పుడూ ఉంటుంది. రైట్. ఒకసారి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి కదా, అపోజిషన్ వాళ్ళు తప్పులు చేస్తుంటారు కానీ తప్పులు చేయడానికే అదే అధికారంలో ఉంటాం అనే ఒక కాన్సెప్ట్ని మమతా బెనర్జీ త్రికరణ శుద్ధిగా నమ్మారు. ఆవిడ నమ్మి మనసావాచ కర్మణ ఆచరించారు. ఎక్కడా కూడా తన పాలసీస్ నుంచి ఆవిడ డివియేట్ కాల. రేపు పొద్దున ఆవిడ ఏ మొహం పెట్టుకుని బంగ్లాదేశ్ వాళ్ళకి ఎదురుపడతారు, తారిక్ రహమాన్కి ఏం చెప్తారు, సారీ బాస్ నేను చేయలేకపోయాను, నీ వైపు నుంచి నువ్వు చేయి, ఐఎస్ సెవెన్ని పిలుచుకో, డీప్ స్టేట్ని పిలుచుకో అని చెబుతుందా? ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. వాసు గారు, ఆ రిటర్న్ వెళ్తున్న వాళ్ళు పాపం వీళ్ళు చొరబాటుదారులు అంతా కూడా వాళ్ళు ఓపెన్ గా మీడియా ముందర చెప్తున్నారు మేము మళ్ళా వస్తాము అని చెప్పేసి. ఎందుకంటే మాకు మమతా బెనర్జీ హామీ ఇచ్చింది, ఆమె మళ్ళా వస్తుంది పవర్ లోకి, కనుక మేము కూడా మళ్ళా వస్తాము ఇండియా కానీ ఓపెన్ గానే చెప్తున్నారు. వాళ్ళు అంత ఆశ ఉంది అంటే మమతా బెనర్జీ వాళ్ళకు అంత బాగా చూసుకున్నది వాళ్ళని. కనుక అది ఒక డ్రీమ్ వాళ్ళది, ఏది గ్రేటర్ ఇది అంతా కూడా ఒక అంటే మీనింగ్లెస్ థింగ్స్ ఇవన్నీ కూడా జరగనివి ఎప్పుడు కూడా. భారత్ ఎంత బలంగా ఉంది, అంత సులభమైన విషయం అయితే కాదు. కానీ ఏది ఏమైనా మమత బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉంది. ఈ అసెంబ్లీలో వీళ్ళకు ఏదైతే 2/3 54 సంఖ్య ఉంటే చాలు వాళ్ళకి ఆ గుర్తింపు వచ్చేస్తుందండి. ఎవరు వాళ్ళ అధ్యక్షులు చెప్పారా, లెటర్ ఇచ్చారా లేదా అనే వాటికన్నా నంబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అసెంబ్లీలో డెమోక్రసీలో నంబరే ప్లే చేస్తుంది. కనుక 54 అనే మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో అది ఋతుబ్రతతో ఉంది కనుక ఇప్పుడు ఒరిజినల్ టీఎంసీ ఇదే అవుతుంది. కనుక ఆమె మీద పడబోయే పెద్ద దెబ్బ ఇప్పుడు ఏంటి అంటే టీఎంసీ తనతోటి ఉండట్లేదు కనుక తాను ఇంకో పేరు పెట్టి మమతా టీఎంసీ ఏదైనా పెట్టుకొని ఫైట్ చేయాలి. ఇప్పుడు సిఐఏ, ఎన్ఐఏ దాడులు ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఈవెన్ బాంబ్ బ్లాస్ట్ సంబంధించి కూడా ఒక ఎమ్మెల్యే ఇంటి మీద ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, షౌకత్ మౌలా అని చెప్పేసి. అంటే ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చేది, దేశ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు. ఒక స్కూల్లో మీరు చూశారు, ఆ స్కూల్లో ఏంది బెడ్రూమ్ ఉండడం ఏంది, దాంట్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి డబ్బు, కండోమ్స్ లాంటివి స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఇవన్నీ బయటకు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది, పాలన ఎట్లా ఉన్నది బెంగాల్లో అనేది ఇవన్నీ బయట పెడుతున్నటువంటి విషయం. కనుక ఈ యొక్క బయటి దేశాలతో లేకపోతే డీప్ స్టేట్ తో ఉన్న ఇవన్నీ కూడా కట్ అయిపోతాయి. అది పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసింది, కేంద్రము రాష్ట్రము ఒక్కటిగా ఉన్నారు కనుక ఈ థ్రెట్ ఉండదు. ఎక్స్టర్నల్ థ్రెట్ అయితే అయిపోతుంది. కానీ ఇంటర్నల్ గా చేయాల్సిన శుద్ధి కార్యక్రమం అంటాం కదా, అది చాలా శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అఫీషియల్స్ కూడా పొల్యూట్ అయిపోయారు అక్కడ పూర్తిగా. అంటే పాలన అంటే ఇట్లనే ఉంటుందేమో అని ఓపెన్ గానే డబ్బులు తీసుకోవాలి, పనులు చేయాలి, చేస్తే చేయాలి, అయితే బెదిరించాలి, ఇలాంటివన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి కనుక చాలా కష్టమైన విషయం. ఇప్పుడు అలా కాదు, డెమోక్రసీ అంటే ఇలా ఉంటుంది, పరిపాలన అంటే ఇలా ఉంటుంది, ప్రజలకే అన్ని హక్కులు ఉంటాయి, ప్రజలే సుపీరియర్ అనేటువంటి ఒక స్థితి రావడానికి ఇంకా చాలా టైం పట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్నిటికన్నా నేను చూస్తున్నది ఏంటంటే భారత్ యొక్క సంస్కృతికి కేంద్రం కూడా బెంగాల్ కనుక కల్చరల్ రివైవల్ ఒకటి బెంగాల్లో జరగాల్సింది. కనుక మా కాళీ యొక్క కల్చర్ ఏదైతుందో బెంగాల్ చాలా అద్భుతమైన కల్చర్. అక్కడే ముస్లింలకు వీళ్ళకు కూడా ఏం థ్రెట్ లేదు అట్లాంటిది. మా మతతత్వం కూడా చాలా తక్కువ. ఎందుకు అని అంటే అక్కడ బెంగాలీ కల్చరే అలాంటిది. ముఖ్యంగా మనకు గుర్తుండాలి, బెంగాల్ విభజన జరిగినప్పుడు ఇద్దరు బాగా కలిసి బెంగాల్ను ఒక్కటి చేశారు. బంగ్లాదేశ్ ని విడగొట్టినప్పుడు 1905 అనుకుంటాను, వందే మాతరం ఉద్యమం అప్పుడే ఇది. కనుక వందే మాతరం ఉద్యమము హిందువులు కాదు చేసింది, ముస్లింలు, హిందువులు అందరూ కలిసి, ఇది బెంగాలీ గేయం అది.
ఆ బెంగాలీ అనేది వాళ్ళని ఒక్కటి చేస్తుంది. ఇది అదొక సంస్కృతి అక్కడ వాళ్ళ ఉంది. వాళ్ళు ఒక్కటై పోరాడి, ఎవరు ఒకటి అంటే హిందూ ముస్లింలు ఒక్కటిగా పోరాడిన అతి అద్భుతమైన మూమెంట్ అదే అన్నట్టు బెంగాల్లో. కనుక వందే మాత్రము ఒక్కటి చేసింది, తిరిగి బంగ్లాదేశ్ తిరిగి కల్పక తప్పలేదు. కానీ తర్వాత అదే వందే మాత్రం ముక్కలైంది, బంగ్లాదేశ్ కూడా ముక్కలైంది. ఇది ఆ అక్కడ ఉన్నటువంటి కనుక కల్చరల్ రివైవల్ ఏదైతే ఉందో ఇది చాలా జరగాల్సినటువంటి అద్భుతమైన సంస్కృతి బెంగాల్ సంస్కృతి. ఇది కూడా నేను చూస్తున్నాను. దేశానికి ఎన్నో అందించినటువంటి ఇది కనుక కొత్త పాలన ఏదైతే ఉందో పాత ట్రెండ్స్ ను పక్కకు పెట్టి మళ్ళా సరికొత్త పాలన. ఈవెన్ సిపిఐ సిపిఎం కూడా 30 ఏళ్ళు పరిపాలించారు. తర్వాత అంతకుముందు కాంగ్రెస్ కొంత పీరియడ్ మాత్రమే 15-20 years కూడా లేదు అది. కనుక ఆ 30 ఏళ్ళు 15 ఏళ్ళు అంటే సుమారుగా 35-50 ఏళ్ళు ఒక భిన్నమైనటువంటి పాలన. దేశంలో అంతా ఒకలాక్కుంటే ఊరంతా ఒక దారి, ఉలిపి కట్టేది ఒక దారి. అలాంటి పరిపాలన బెంగాల్ ప్రజలు చూశారు. కనుక బెంగాల్ ప్రజలు ఇప్పుడు మేల్కొనాల్సింది, ఇది కాదు అసలైన పరిపాలన అంటే అని. కనుక ఈ కొత్త ప్రభుత్వం ఇది చూపించాల్సిన స్వయందు అధికారి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అలాగే కేంద్రం చేయాల్సినటువంటి పనులు కూడా చాలా ఉన్నాయి. బార్డర్స్ క్లోజ్ చేసే పనులు ఇవన్నీ ఎలాగూ చేయాల్సిందే. కానీ డెవలప్మెంట్ విషయంలో బెంగాల్ను కనుక కాస్తంత ఫండింగ్ అది జరిపి మళ్ళా దాని కనుక ఇది చేస్తే పోటీ పడగలరు, ఈ దేశంలో అన్ని రాష్ట్రాలతో పోటీ పడగలరు. సో నేను ఆ యాంగిల్లో చూస్తున్నానండి. ఇవన్నీ పోవాలి. ఏమంటే మళ్ళీ ఈ రివెంజ్ టేకింగ్ కనుక జరిగితే, ఇప్పుడు అక్కడక్కడ ఇళ్లలో బాంబులు అవి బయటకు వస్తా ఉన్నాయి, ఇప్పుడు రేట్స్ జరుగుతా ఉన్నాయి, ఇప్పుడు మీడియాలో కూడా వస్తుంది. ఈ బాంబ్స్ ఈ కల్చర్ కనుక రివెంజ్ పాలిటిక్స్ స్టార్ట్ అయితే చాలా ఘోరంగా ఉంటుంది, రక్తపాతం అవుతుంది. కనుక బెంగాల్లో దీన్ని కానివ్వకూడదు. ఏ పార్టీ అయినా సరే అది అసలు ఆపేసేయాలి. కక్ష సాధింపులు కూడా ఆపేసేయాలి. పూర్తిగా పాలన పైన దృష్టి పెట్టాలి. సరే దీన్ని వీక్ చేయడానికి కొన్ని పాలిటిక్స్ ప్లే చేస్తుంది బీజేపీ, కానీ అదే ధ్యేయంగా ఉండకూడదు. మమతా బెనర్జీని పూర్తిగా ముక్కలు చేసి రోడ్ల మీద పడేయాలి కాదు. ఫోకస్ అడ్మినిస్ట్రేషన్ వైపు రావాలని నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఒక పొలిటికల్ యాంగిల్ చూస్తున్నాను సార్. అంటే నాకు పెద్ద అవగాహన లేదు దాని గతంలో కొన్ని రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు నేను ప్రత్యక్షంగా చూడలేదు. నేను అప్పటికి ఇంకా ఎంట్రీ కూడా ఇవ్వలేదు జర్నలిజంలోకి. ఒక ముఖ్యమంత్రిని దింపేసి తర్వాత ఆయనే మా నాయకుడని ఆయన బొమ్మ పెట్టుకుని తర్వాత ఆయన ప్రతి ఏడాది ఆయన జయంతికి వర్ధంతికి కీర్తిస్తూ ఉండే కల్చర్ని యాజ్ ఇట్ ఈజ్ వెస్ట్ బెంగాల్లో రెప్లికేట్ చేస్తుందేమో. ఆవిడే మా నాయకురాలు, ఆవిడ మించి మాకు డైరెక్షన్ ఇవ్వగల వాళ్ళు ఎవరు, మా మార్గదర్శి, వాట్ నాట్, మా భవిష్యవాణి అంతా ఆవిడే అని చెప్పి నేను మర్చిపోయాను సార్. ఆ రాష్ట్రాలు నాకు గుర్తులేదు, బట్ మీకు గుర్తుండి ఉండాలి. లేదు, నాకు కూడా ఐడియా లేదండి ఆ విషయం. మరి వారు చెప్పాలి. బాజీ గారికి ఐడియా ఉన్నట్టుంది. అవన్నీ చెప్పుకోవడం ఎందుకు సార్, అన్ని తెలిసిన సబ్జెక్టులే. కాకపోతే ఇప్పుడు అదే పందాలో బెంగాల్లో జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఎవరైతే అతను ఉన్నాడో మా అడ్వైజరు, మా సలహాదారులు, మా చైర్పర్సన్ మమతా బెనర్జీ అని చెప్పేసి కూడా లెటర్లో మెన్షన్ చేశాడు. నేను ముందే చెప్పాను. సో ఆ పరిణామాలు జరిగే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇప్పటికీ కూడా అక్కడక్కడ దీది మమతా బెనర్జీ ఉన్న అభిమానాలు ఉన్న ప్రజల్లో ఉంది కొంతవరకు. మరి దాన్ని పోగొట్టుకోలేరు కదా వీళ్ళు. దాన్ని చాలా చాకచక్యంగా చాలా దాన్ని ఎన్కాష్ చేసుకునే పరిస్థితుల్లోకే వెళ్తారు వీళ్ళు, తిరుగుబాటు నాయకత్వం. కాబట్టి ఏంటంటే ఈ సింబల్ మీద ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి త్వరలో. ఆ స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎలా ఎదుర్కోవాలి, మరి ఈసీ ఆ సింబల్ ఎవరికి